టీ కూడా 10-15 రూపాయలు అయిపోయినాయి ఈ రోజుల్లో. కేవలం 5 రూపాయలకే ఎంతోమంది పేదల ఆకలిని తీరుస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్న క్యాంటీన్. ఫస్ట్ టైం నేను కూడా ఈ అన్న క్యాంటీన్కి వెళ్ళడం. గవర్నమెంట్ రన్ చేస్తుంది కదా, ఏది చాలా ప్లేస్ డర్టీగా ఉంటుంది, నీట్గా ఉండదు అనుకుంటూ వెళ్ళాను చూద్దామని. కానీ చాలా బాగుందండి. ఈ ప్లేస్ వచ్చేసి రాజమండ్రిలోని క్వారీ సెంటర్లో మా ఇంటికి దగ్గరలో ఉందన్నమాట ఈ అన్న క్యాంటీన్. చూద్దామని వెళ్ళాను, చాలా బాగుంది. అండ్ జనాలు కూడా చాలా పద్ధతిగా ఫాలో అవుతున్నారు. కేవలం 5 రూపాయలకే రోజుకు ఒక వెరైటీ ఆఫ్ టిఫిన్ అనమాట. ఇక్కడ ఇడ్లీ మాత్రం డైలీ ఉంటుంది, ఎందుకంటే కొంతమంది ముసలి వాళ్ళు రోజు ఇడ్లీయే తింటారు కదా, డైజెస్టిబుల్ మంచి టిఫిన్ అనేసి. ఆ ఇడ్లీతో పాటు ఇంకొక టిఫిన్ ఉంటుంది, దానికి చట్నీ, సాంబార్, ఉప్మా అయితే బూందీ కూడా ఇస్తున్నారనమాట. చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేశాను. ఇడ్లీ కూడా మంచి సైజే ఉంది. 5 రూపీస్కి 3 ఇడ్లీ ఇస్తారు, లేకపోతే 3 పూరి, ఒక గరిటెడ్ ఉప్మా ఇట్లా అనమాట. అండ్ అక్కడ టోకెన్ తీసుకొని ఇలా క్యూ సిస్టంలో వెళ్తున్నారు. చాలా పద్ధతిగా ఉన్నారు. అండ్ ప్లేస్ కూడా ఎంత నీట్గా ఉందో చూసారా. కావాల్సిన వాళ్ళు అక్కడ తింటున్నారు, లేకపోతే బాక్సెస్లో వేసుకొని ఇంటికైనా పట్టుకెళ్తున్నారు. ఎంతోమంది పేద ప్రజలు ఉంటున్నారు కదా, ఈ రోజుల్లో ఎంత కష్టమైపోతుంది, అసలు గ్యాస్ కూడా దొరకట్లేదు. అలాంటి వాళ్ళకి ఈ క్యాంటీన్స్ అనేవి నిజంగా ఒక గిఫ్ట్ అనమాట. ఇలాంటి అన్న క్యాంటీన్స్ ఇంకా రావాలని కోరుకుందాం. అలాగే చాలామంది ఫుడ్ ఎక్కువైపోయి వేస్ట్ చేసేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. వద్దండి, ఫుడ్ అనేది ఎంతో కష్టపడితే కానీ రాదు. అలాంటి ఫుడ్ కోసం చాలామంది చాలా కష్టపడతారు. సో ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదు. ఈవెన్ వాటర్ కూడా అస్సలు వేస్ట్ చేయకూడదు. అక్కడ ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టారు చూసారా. అండ్ ప్లేస్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. మ్యాక్సిమం ఇక్కడ అందరికీ ముసలి వాళ్ళు, పేదవాళ్ళు అలాంటి వాళ్ళే వస్తున్నారు. నాకు చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా అన్న క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ టేస్ట్ చేయండి.